టీ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఓటమికి మహాకూటమి ఏర్పాటే కారణమని అన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికలకు కూటమి అవసరం లేదని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికల ముందు కూడా చెప్పినా మహాకూటమి అనేది వద్దు, మనం పొత్తులు వద్దని చెప్పి ఒంటరిగా పోవాలని ఆ రోజు చెప్పాను. మళ్ళీ ఈ రోజు కూడా చెప్పడం జరిగింది. చాలా గట్టిగా సీరియస్గా నేను చెప్పడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులు లేకుండా తప్పకుండా కనీసం 7-8 స్థానాలు గెలుస్తాం, మళ్ళీ మీరు పొరపాటు చేయొద్దని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కోదండరామ్ కానీ, సిపిఐ కానీ ఎవరి వల్ల నష్టమని కాదు, ఆ పొత్తుల పేరు మీద దాదాపు 2 మాసాలు సమయం వృధా కావడం, ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సీట్లే పంచుకోలేని వాళ్ళు రాష్ట్రాన్ని పాలిస్తారని చెప్పడం, దీంతో ప్రజలలో కూడా కరెక్టేనేమో అనిపించింది. ఆ సందర్భంలో నేను గట్టిగా చెప్పిన, ఢిల్లీలో చెప్పిన, ఇక్కడ వీళ్ళందరికీ చెప్పిన, తప్పు చేస్తున్నారు మీరు. ఇచ్చే 15-20 సీట్ల కోసం 2 మాసాలు చర్చలు వేస్ట్. అది ఆ పొత్తుల వల్ల వచ్చేది ఏం లేదు. టీడీపీ ఓటు బ్యాంక్ పూర్తిగా పడిపోయింది. అలాంటప్పుడు ఎందుకు ఈ పొత్తులు పెట్టుకుంటున్నారని చెప్పి నేను చెప్పడం జరిగింది. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వేయాలని ఉన్నారు. కానీ లాస్ట్కి ఏంటైంది, ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అంటే వాళ్ళు చెప్పిన మాట నమ్మినరు. ఎందుకు నమ్మినరు? రాహుల్ గాంధీ గారు చంద్రబాబు నాయుడు క్యాంపెయిన్లో వాళ్ళే ఇద్దరు ఫోకస్ అయినరు. ఒక నేషనల్ జాతీయ పార్టీ అధ్యక్షుడు, ఒక 15-20 సంవత్సరాలుగా ఉన్న ముఖ్యమంత్రులు, వాళ్ళిద్దరిని ఫోకస్ చేస్తే తెలంగాణలో మళ్ళా చంద్రబాబు నాయుడు గారిది అస్తం ఉంటుంది రేపు గెలిస్తే అని చెప్పే మాటని, టీఆర్ఎస్ వాళ్ళు చెప్పిన మాటని ప్రజలు నమ్మినరు. ముఖ్యంగా మేధావులు, యువకులు నమ్మినరు. కాబట్టి మేము అనుకున్న 10-20% ఓటు బ్యాంక్ తగ్గింది. నాలాంటి వారు ఓడిపోవడానికి కారణం ముఖ్యంగా పొత్తులు ఒకటి. రెండవది, నా మీద 2 సార్లు ముఖ్యమంత్రి గారు నల్గొండకు వచ్చిండు. ఒకటే నెలల. రెండవసారి వచ్చి దత్తత తీసుకుంటున్నాను, సెక్రటరియట్ మొత్తం నల్గొండకు తీసుకొస్తా అన్నాడు. దాదాపు నాకు తెలిసి 80-85 కోట్లు ఖర్చు పెట్టినట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అంటే మాలాంటి వారి నాయకుల మీద అన్ని రకాల ప్రయోగాలు నిర్వహించిండ్రు. జనరల్ ఒపీనియన్ చెప్పింది ఏంటంటే, ఆ రోజు వద్దని చెప్పిన పొత్తు